తమ్ముడు సినిమా ఇచ్చిన షాక్ తో అటు దిల్ రాజు ఇటు హీరో నితిన్ నెక్స్ట్ ఏం చేయాలన్న ఆలోచనలో పడ్డారు. ఫ్లాపుల్లో ఉన్నా కూడా దిల్ రాజు నితిన్ కు తమ్ముడిచ్చాడు. మరి ఈ సినిమా నాని కాదనడం, అలా నితిన్ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవ్వడం, సినిమా వర్కౌట్ కాకపోవడం ఇదంతా అలా జరిగిపోయింది. తమ్ముడు సినిమా మీద దిల్ రాజు రిలీజ్ ముందు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగా రాజుగారి మాట మీద నమ్మకం ఉంచిన ఆడియన్స్ ఏంటి ఆయన జడ్జిమెంట్ కూడా తప్పిందే అని అనుకున్నారు. ఇక ఎల్లమ్మ క్యాలిక్యులేషన్ లో తమ్ముడితో నితిన్ ఎలాగో హిట్ కొడతాడు, బలగంతో వేణు ఆల్రెడీ సక్సెస్, మరి ఇద్దరు కలిస్తే మరో సూపర్ హిట్ సినిమా అవుతుందని తమ్ముడు రిలీజ్ ముందే ప్రమోషన్ లో చెప్పేశారు. అంటే తమ్ముడు హిట్ కాలేదు, మరి ఎల్లమ్మ పరిస్థితి ఏంటంటూ ఆడియన్స్ అంటున్నారు. మరో పక్కేమో తమ్ముడు హిట్ అయితే ఎల్లమ్మ అనుకున్న విధంగా సాఫీగా వెళ్లేది, కానీ ఆ సినిమా రిజల్ట్ ఎల్లమ్మ మీద పడేలా ఉంది. వేణు అయితే తాననుకున్న బడ్జెట్ తోనే అయితేనే సినిమా సోల్ మిస్ అవ్వకుండా చేస్తానని కరాఖండిగా చెప్పేశాడట. అయితే నితిన్ విషయంలోనే దిల్ రాజు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. తమ్ముడు సినిమా బాగా ఖర్చు వస్తుందని షూటింగ్ టైంలోనే నితిన్ రెమ్యూనరేషన్ కూడా తగ్గించి ప్రాజెక్ట్ పూర్తి చేశాడు. ఇప్పుడు ఎల్లమ్మకు కూడా దాదాపు అంతే బడ్జెట్ అయ్యేలా ఉంది. మరి ఇప్పుడు దిల్ రాజు ఏం చేస్తారన్నది చర్చిస్తున్నారు. అయితే ఎల్లమ్మ సినిమాకు నితిన్ ఫ్రీగా చేసే అవకాశాలు ఉన్నాయట. ఎలాగా తమ్ముడు ఫ్లాప్ అయింది కాబట్టి ఎల్లమ్మ సినిమా ఫ్రీగా చేసి ఒకవేళ సినిమా సక్సెస్ అయితే అప్పుడు దిల్ రాజు ఇచ్చినంత రెమ్యూనరేషన్ పొందాలని నితిన్ అనుకుంటున్నాడట. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కూడా ఒక నిర్మాతే కాబట్టి ఆయనకి క్యాలిక్యులేషన్స్, నిర్మాత కష్టాలు బాగా తెలుసు. సో నితిన్ ఎల్లమ్మ ఫ్రీగా చేయడానికి కూడా ఆయన అభ్యంతరం చెప్పకపోవచ్చు. ఇక రెమ్యూనరేషన్ కన్నా నితిన్ సక్సెస్ ట్రాక్ ఎక్కడం చాలా ముఖ్యం కాబట్టి ఎల్లమ్మకి నితిన్ అడిగినవన్నీ డేట్స్ ఫ్రీగా ఇచ్చేద్దామని అనుకుంటున్నాడట. ఎల్లమ్మ కోసం నితిన్ 5 నెలలు అంటే ఒక్కో నెల 20 రోజులు డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సో 5 నెలల్లో సినిమా పూర్తి చేసి మరో 2 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ చేసి ఎల్లమ్మ రిలీజ్ చేస్తారట. 2026 సమ్మర్ లేదా సెకండ్ హాఫ్ లో ఎల్లమ్మ సినిమా రిలీజ్ ఉంటుందని చెప్పుకోవచ్చు.